ప్రభునందు ప్రియమైన వారలారా, మరి మీతో కలిసి 2 రోజులు సహవాసం చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి దైవ సేవకులు సుధాకర్ అన్న గారికి, మరి స్థానిక సంఘ పెద్దలకు, ప్రియులకు, అలాగనే మన ప్రియులు వెంకటేష్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మరి ఇందాక అన్నగారు స్వామినాథం అంకులు చివరి వర్తమానం అంకులకు, ఆయనకు అంకులను కాదు మీకు అంకులను. ఓకేనా? మీ అంకుల్ అని చెప్పాడులే. ఒకసారి ఇట్లే హుబ్లీలో ఏం జరిగిందంటే, నేను సుగుణ్ రావు గారు ఇద్దరం వాక్య పరిచయ కొరకు పిలువబడ్డాం. సుగుణ్ రావు గారు మా నాయనగారి వయసు, నేను వాళ్ళ కొడుకు వయసు. అక్కడ ఉండే వాళ్ళు అంకుల్ని ఏమంటున్నారంటే అంకుల్ అంటున్నారు, నన్ను కూడా ఏమంటున్నారంటే నన్ను అంకుల్ అంటున్నారు. అంటే నాకంటే పెద్ద వయసు కలిగిన వాళ్ళు కూడా నన్ను అంకుల్ అంటున్నారు. నేను చెప్పినాను, అయ్యా నన్ను బ్రదర్ అనండి, ఆయనను అంకుల్ అనండి బాగుంటుంది అని చెప్పాను. అలాగనే బ్రదర్ అన్నారు, మళ్ళీ అంకుల్ అని పిలుస్తున్నారు. నేను చెప్పాను, అంకుల్ ఇంకా వాళ్ళ సంగతి ఏదో మీరే చూడండి అని. అప్పుడు అదే ఏంటంటే ఇద్దరిది ఒకే ఏజ్ కాదు, కానీ ఇద్దరిది ఒకే గేజ్ ఉంది. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే నన్ను కూడా అంకుల్ని లెక్కలు పెట్టేసుకున్నారు. కొన్నిసార్లు అలాగా కొన్ని స్థలాల్లో జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనా అంకుల్ అనేది మనకు ప్రమోషన్ ఇచ్చినది కాబట్టి అది మనకు గౌరవప్రదమైంది. దాన్ని మనం ఏమి ఇబ్బంది ఏమి లేదు. రైట్, మంచిది. ఉదయకాలపు వేళ మనం ఏ సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం? మీరు జ్ఞాపకం ఉన్నాయా? మీకు పొరపాటున జ్ఞాపకం ఉంటే చెప్పొచ్చు. జ్ఞాపకం ఉన్నాయి కదా? ఏ సంగతులు జ్ఞాపకం చేశాను? ఓకే, మరోసారి దేవుని వాక్యముల నుండి ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. ఆదికాండం 29:18. యాకోబు రాహేలును ప్రేమించి నీ నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. దయగల ప్రభువా, 2 దినాలుగా మా ప్రియులతో గిరిపురంలో ఉన్న అసెంబ్లీతో, ఇక్కడ ఉన్న అసెంబ్లీతో, ఆర్ఆర్పేటలో ఉన్న అసెంబ్లీతో సహవాసం చేయడానికి, నీ ప్రజల మధ్య పరిచర్య చేయడానికి నాకును మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈరోజు యూత్ క్యాంపులో మా ప్రియులు వెంకటేష్ గారితో కూడా కలిసి పరిచర్య చేయడానికి కూడా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ క్యాంపులో చివరి సందేశములో మీ ఆత్మ సహాయం ఇచ్చి చేరి వచ్చిన యవన బిడ్డలకు ఆధ్యాత్మికమైన క్షేమాన్ని దయచేయండి. మరి విశేషంగా ఎర్రబాలెములో ఉన్న అసెంబ్లీకి మరింత క్షేమాన్ని దయచేయండి. ప్రభువునందు మా ప్రియుల యొక్క ప్రయాస ఆశీర్వాదించండి. మహిమ ఘనత మీరు పొందమని యేసు ప్రభు వారి పేరట స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఉదయకాలపు వేళ ఆదికాండం 29వ అధ్యాయం మనము 16, 17, 18 వచనాలు చదువుకున్నాం. అయితే ఈ మధ్యాహ్న వేళ మనం 18వ వచనం మాత్రమే చదువుకున్నాం. యాకోబును వారి తండ్రి అయిన ఇస్సాకు, వారి తల్లి అయిన రిబకా కనాను నుండి పదనారాముకు పంపించారు. దేని కొరకు పంపించారు? వివాహం కొరకై పంపించారు. ఈ కనాను కుమార్తెలలో ఎవరిని కూడా నువ్వు వివాహం చేసుకోకూడదు, మన బంధువులలోనే నువ్వు వివాహం చేసుకోవాలని యాకోబును వారి తండ్రి అయిన ఇస్సాకు, తల్లి అయిన రిబకా ప్రార్థన చేసి పంపించారు. తల్లిదండ్రుల చేత పంపబడిన యాకోబు ఆయన పదనారాముకు వచ్చాడు. అలాగనే లాబాను ఇంటికి, వారి మామ అయిన లాబాను ఇంటికి వచ్చాడు.
లాబాను ఇంటికొచ్చి లాబాను ఇద్దరు కుమార్తెలను చూశాడు. లేయాను పెద్ద కుమార్తెను చూశాడు. చిన్న కుమార్తె రాహేలును కూడా చూశాడు. వారిలో చిన్న కుమార్తె అయిన రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరాల కొలువు చేస్తాను మామా. ఆ తర్వాత నీ కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చెయ్యండి అని యాకోబు అడిగాడు. అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు కదా అల్లుడు. తప్పకుండా కొలువు చేయి, నీకు ఇస్తానని మామ కూడా మాటిచ్చాడు. అది సందర్భం. ఇక్కడ యాకోబులో మన ప్రభువును మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా పరలోకపు తండ్రి పంపించాడు. దేని కొరకు పంపించాడు? ఆయన సంఘము కోసం పంపించాడు. సంఘం అనే వధువు కోసం, సంఘం అనే పెళ్లి కుమార్తె కోసం. ఇక్కడ యాకోబు తండ్రి చేత తల్లి చేత పంపించబడి రాహేలును ప్రేమించినట్టుగా యేసుక్రీస్తు వారు కూడా సంఘమును ప్రేమించి అని బైబిల్లో మనం చూస్తాం. యాకోబు రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అని తన్ను తాను అప్పగించుకున్నాడు రాహేలు కోసం. యేసు ప్రభు వారు కూడా సంఘము కోసం ఆయన తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు అని మనం చూస్తాం. ఆ కలువరి శిలువలో ఆయన అప్పగించుకొని సంఘమును ప్రేమించి సంఘము కోసం ఆయన ప్రాణమే ఇచ్చాడు అని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యాకోబు క్రీస్తుకు పోలికగా మనం చూస్తాం. రాహేలు సంఘమునకు పోలికగా, వధువు సంఘానికి పోలికగా మనం చూస్తాం. అయితే ఇక్కడ రాహేలు యాకోబు ప్రేమను పొందినట్టుగా మనం చూస్తాం. అలాగనే మనము కూడా మన ప్రభు యొక్క ప్రేమను పొందేవారంగా ఉండాలి అని మనం జ్ఞాపకం చేస్తాం. యాకోబు రాహేలును ప్రేమించడానికి 3 ముఖ్యమైన కారణాలు మనం చూసాం. ఒకటి, రాహేలు యొక్క అందం. రెండవది, రాహేలు యొక్క సహవాసం. మూడవది, రాహేలు యొక్క ధైర్యం. ఈ 3 విషయాలు మనం ఉదయకాలపు వేళ జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. ఈ 29వ అధ్యాయంలోనే 29వ అధ్యాయం 10వ వచనం అలాగనే 11, 12 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుతారా పిల్లలు? ఆ. ఉమ్. 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 ఇక్కడ రాహేలును కలుసుకున్నాడు యాకోబు. కలుసుకొని ఆమెకి ఏం చేశాడంట? ముద్దు పెట్టి ఏడ్చాడు. అంటే అంత దూరం నుంచి ప్రయాణం చేసి ఆ మామ యొక్క మందను చూశాడు, మామ యొక్క కుమార్తెను చూశాడు. చూసి ఆయన సంతోషముతో ఆయన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వచ్చి ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ఇప్పుడు రాహేలుతో యాకోబు పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎవరిని అని పరిచయం చేసుకుంటున్నాడు? నేను మీ తండ్రి బంధువుడను, అంటే మీ తండ్రి యొక్క సహోదరి కుమారుని, రెబెకా కుమారుని అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పారు. రాహేలుతో చెప్పాడనమాట. అప్పుడు రాహేలు ఏం చేస్తూ ఉందంటే పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాడు. ఎవరిని గురించి చెబుతుంది వెళ్ళి? యాకోబుని గురించి. రెబెకా కుమారుడంట, మీ బంధువంట, వచ్చాడు, నన్ను ముద్దు పెట్టుకున్నాడు, ఏడ్చాడు అని ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరికి చెప్తా ఉంది ఆ సమాచారం? వారి తండ్రికి.
అంటే ఇక్కడ రాహేలు యొక్క చురుకుతనం మనం చూస్తున్నాం. రాహేలు పరిగెత్తుతూ ఉన్నది అంటే అది చాలా చురుకైనటువంటి అనుభవం. యవనస్తులు ఎటువంటి వారుగా ఉండాలి? చురుకైన వారుగా ఉండాలి. అది. యవ్వన కాలములోనే మనం కదలలేని వారుగా ఉంటే, ఇక వయసు పెరిగేటప్పుడు ఇంక అస్సలు కూడా ఏం చేయము, కదలలేము. ఈ ప్రస్తుత కాలంలో యవనస్తులు ఏందంటే కుర్చీలకు కరుసుకుపోతున్నారు. దేనికి కరుసుకుపోతున్నారు? కుర్చీలకు. అంటే కదలడం లేదు ఇప్పుడు. కాలేజీలో కుర్చీలకు గడిచిపోతారు. ఇంటికొచ్చి ఇంట్లో కూడా కుర్చీకి గరుసకపోతాడు, సెల్లు పెట్టుకుంటాడు. లేదా టీవీ చూస్తే ఆడ కుర్చీకి గరుచుకుంటాడు, ఆడ టీవీకి గరుసుకుపోతాడు. లేదా ల్యాప్టాప్ ముందర కూర్చుంటే ఆడ కుర్చీలో కూర్చుంటాడు, ల్యాప్టాప్ గరుసుకుపోతాడు. అంటే ఇప్పుడు ఏం లేకుండా పోయిందంటే లేదు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం చెప్పినా కూడా వాళ్ళల్లో ఏముండడం లేదు చెప్పండి? స్పందనేమి లేదు. స్పందనేమి లేదు. కానీ ఇక్కడ రాహేలు మనం చూస్తే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి యాకోబును గురించిన సమాచారం వారి తండ్రికి తెలియజేస్తూ ఉంది. అంటే రాహేలు ఒక చురుకైనదిగా మనం చూస్తున్నాం. ఈనాడు చాలామంది యవనస్తులలో ఏమి లేదంటే చురుకుతనం లేదు, కరుకుతనం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఒక విషయం చెప్పిన తర్వాత వాళ్ళు మౌనంగా ఉంటే మళ్ళీ చెప్తారు, మళ్ళీ మౌనంగా ఉంటే మళ్ళీ చెప్తారు. అప్పుడు వెంటనే వీళ్ళు ఆ పేరెంట్స్కు మీదకి ఏమైపోతారంటే అంటారు, పాము అది మాటి మాటికి చెప్పాలి నన్ను అంటే వాళ్ళల్లో ఉన్న కరుకుతనం వస్తుంది కానీ చురుకుతనం అనేది లేదు. చాలామందిలో అలానే ఉంది. మనం చూస్తే చాలామందిలో ఇక్కడ చూస్తే వెంటనే రాహేలు ఏం చేస్తూ ఉంది, యాకోబును గురించిన సమాచారం పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి తండ్రికి తెలియచేసింది. ఆమె చురుకైనది. బైబిల్లో దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో ఒక యవనస్తుడు ఉన్నాడు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం తెలివియు వివేచనయు గల ఆ హూరామునొక చురుకైన పనివానిని నీ యొద్దకు పంపిస్తున్న. ఎవరు? తూరు రాజు పంపిస్తున్నాడు ఇశ్రాయేల్ రాజు దగ్గరికి. చురుకుతనం అనేది మనలో ఉంటే ఒక స్థలము నుంచి మరొక స్థలానికి మనం వెళ్తాం. కరుకుతనం మనం ఉంటే ఏం చేయలేము, ఎక్కడుంటే అక్కడే ఉంటాం, కదలం. కదలం. ఆమెలో చురుకుతనం ఉంది కాబట్టి యాకోబు దగ్గర నుంచి వారి తండ్రి దగ్గరికి వెళ్ళి సమాచారం చెప్తాము. ఇక్కడ ఈ వ్యక్తికి కూడా హూరాముకి ఏమున్నదంట, చురుకైన పనివాడు కాబట్టి తూరు రాజు దగ్గర నుంచి ఎక్కడికి వస్తూ ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజు దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఇతడు చురుకైన పనివాడు. చురుకైన పనివాడు స్థానికంగా మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అతడు ఏమవుతాడు, ఉపయోగపడతాడు. అది యవనస్తులు కూడా మనము స్థానికంగా మాత్రమే కాదు బయట కూడా మనం ఉపయోగపడాలంటే మనకేం కావాలి, ముందు చురుకుతనం కావాలి. అది చురుకుతనం లేకపోతే మనను ఎక్కడికైనా పంపించడానికి కూడా స్థానిక సంఘ సేవకులు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఎంకరేజ్ చేయలేరు. చాలామందికి ఏం కావాలంటారు, ఎంకరేజ్ కావాలండి, మాకు డిస్కరేజ్ ఎక్కువగా ఉంది అంటారు. ఎంకరేజ్ ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఎప్పుడు జరుగుతుంది? మీలో ఉన్న చురుకుతనాన్ని బట్టి ఎంకరేజ్ జరుగుతుంది. ఈ చురుకుతనం మనలో లేకపోతే మనల్ని ఎంకరేజ్ చేయలేరు ఎవరు కూడా. అది
కొంతమందికి స్కిల్స్ ఉంటాయి కానీ ఏముండదు, చురుకుతనం ఉండదు. ఇతనికి స్కిల్స్ ఉన్నాయి. ఈ హూరామ్ అనే వ్యక్తి దగ్గర ఏమున్నాయి? స్కిల్స్ ఉన్నాయి. అలాగనే చురుకుతనం ఉంది. కొంతమంది స్కిల్స్ అయితే ఉంటాయి కానీ వాళ్ళలో చురుకుతనం ఉండదు. మీరు స్కిల్స్తో బట్టి ఏం సంపాదించుకోవాలి? చురుకుతనాన్ని సంపాదించుకోవాలి. ఆమెకు గొర్రెలు కాసే అనుభవం ఉంది, గొర్రెలు మేపే అనుభవం ఉంది, అలాగనే చురుకుతనం ఉంది. మనకు కూడా కొన్ని స్కిల్స్ ఉంటాయి, దాంతో బట్టి మనకు చురుకుతనం కూడా ఉండాలి. అది ముఖ్యమైనది. యొప్పేలో ఒక ఆమె ఉందంట. ఆమె పేరు ఏం పేరు? తబిత. ఆమెకు అపోస్తులు ఒక పేరు పెట్టారు. ఏం పేరు? దోర్కా. దోర్కా అంటే అర్థమైందంటే లేడీ. లేడీ అంటే జింక. అంటే ఆమె చాలా చురుకైనది. ఎక్కడ ఆమె పాత్ర చాలా చురుకైనది. ఒక లేడీ, ఒక జింక వలె ఆమె పరిగెత్తుకుంటూ చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఆమె చనిపోయింది. ఆమె సత్కార్యములు, ధర్మకార్యములు చేసేది. ఆమె దగ్గర కూడా చాలా స్కిల్స్ ఉన్నాయి. చనిపోయింది. ఆ టైంలో పేతురు అక్కడికి వచ్చాడు. ఆ విధవరాళ్ళందరూ ఆమె కుట్టిన అంగీలు చూపిస్తా, అయ్యా మాకు ఈ అంగీలు కుట్టించింది అయ్యా, పేదవాళ్ళం అని కన్నీళ్లు గారుస్తూ ఉంటే పేతురుకు చాలా బాధ కలిగింది. ఇటువంటి చురుకుదనం కలిగినటువంటి సహోదరి మరికొంతకాలం ఇక్కడ ఉంటే ఈ ప్రాంతంలో చాలా మేలు కలుగుతుందని చెప్పి పేతురు తలుపులు వేసుకొని ఆమె కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ సహోదరి ద్వారా ఈ ప్రాంతంలో ఎంతగానో నీ పని జరుగుతూ ఉంది. ఈమె మరికొంతకాలం బ్రతికితే ఈ ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుంది అన్నప్పుడు చనిపోయిన తబిత మళ్ళీ ఏమైంది? బ్రతికింది. కొంతమంది చనిపోయినప్పుడు అంటారు, ఆ సహోదరి, ఆ సహోదరుడు, లేదా యవనస్తుడు, ఆ యవనస్తురాలు ఇంకా కొంతకాలం ఉండింటే సంఘానికి మేలు అని చెప్తారు. కొంతమంది చనిపోయినప్పుడు పోయినదే మంచిది లేదన్నా అంటారు. ఏమంటారు? పోయినదే మంచిది, ఏం ఉపయోగం ఏమి లేదు. ఉంటే మంచిదనాలి కానీ పోతే మంచిదంటే అంటే మనం చురుకైన వారంగా ఉండాలి అది చెప్పాడు. అలాగనే నిర్గమాకాండములో మంత్రసానులు హెబ్రీ స్త్రీల గురించి ఏం చెప్తారంట? ఆ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వాళ్ళు చురుకైన వారు. మేము అక్కడికి వెళ్ళకముందే వాళ్ళ కానుపులు వాళ్ళే చేసుకుంటారు అని చెప్తారు. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళే, హెబ్రీ పురుషులు కూడా చురుకైన వాళ్ళే. కాబట్టి చురుకుతనం మనకు అవసరం. కరుకుతనం మానుకోవాలి, చురుకుతనాన్ని అలవరుచుకోవాలి. అప్పుడే ప్రభు కొరకు మనం ఏమవుతామో? ఉపయోగపడతాము. అది ఇంట్లో మనం చురుకుగా ఉండాలి, సంఘములో మనం చురుకుగా ఉండాలి, కాలేజీలో మనం చురుకుగా ఉండాలి, ఉద్యోగంలో కూడా మనం చురుకుగా ఉండాలి. మనం ఎక్కడైనా ఎట్లుండాలి? చురుగ్గానే ఉండాలి. అది చెప్పాడు. సోమరిగా మనం ఉండకూడదు. అందుకే సోమరివైన చెడ్డదాసుడా అంటాడు. సోమరి ఎక్కడికి వెళ్ళాలి? చీమల యొద్దకు పో అన్నాడు. వాటి నడతను చూసి నువ్వు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అన్నాడు. చురుకుతనం లేక సోమరితనం ఉండే వాళ్ళందరూ ఎక్కడికి పోవాలంట? చీమల దగ్గరికి పోవాలంట. ఇటువంటి ప్రసంగం ఒకసారి ఒక ఫాదర్ విన్నాడంట. అంటే ఒక తండ్రి, వాళ్ళ ఇంట్లో ఒక సోమరి కొడుకు ఉన్నాడంట. వాళ్ళ ఇంట్లో ఒక సోమరి కొడుకు ఉన్నాడంట. ఇటువంటి ప్రసంగం విని ఇంటికి కోపంగా పోయినాడంట. కొన్నిసార్లు ఈడ ప్రసంగాలు విన్నప్పుడు కొన్ని ఉద్రేకాలతో పోతారు కొంతమంది ఇంటికి.
ఈయన ఒక ఉద్రేకంతో పోయినాడంట. రే సోమరి నా కొడుక బయటికి రారా అన్నాడంట. వాడు బయటికి వస్తాడా సోమరి వాడు బయటికి రమ్మంటే? ఆ ఏంది అన్నాడంట. సోమరి సీమల యుద్ధకు పో, వాటి నడతను చూసి జ్ఞానం తెచ్చుకోపోరా అంటే సీమల దగ్గరికి పోవాలన్నా, ఆ సీమల్ని నా దగ్గరికి రమ్మని అన్నాడంట. ఎవరు రావాలంట? మా అమ్మ నా దగ్గరికి వస్తుంది, నువ్వు నా దగ్గరికి వస్తాడు, చెల్లెలు నా దగ్గరికి వస్తా ఉంది, ఏం కావాలంటే తీసుకొచ్చి పెడుతుంది. మళ్ళీ సీమల దగ్గరికి నేను పోవాలన్నా, ఆ చీమల్ని రమ్మను, నన్ను చూసి నేర్చుకుంటుంది. కొంతమంది ఎట్లుంటారు చెప్పండి? ఎట్లుంటారు? ఎవరినైనా చూసి నేర్చుకోమంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? నన్ను చూసి నేర్చుకోమని వాళ్ళను. నువ్వు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తే నా కోపం వస్తుంది అంట. వేరే వాళ్ళని చూసి మాత్రం మనం ఏం చేయము, నేర్చుకో. నన్నే చూసి నేర్చుకోమని అంటారు. సోమరి వాళ్ళకి ఏం అలవాటు ఉండదంటే నేర్చుకునే అలవాటు ఉండదన్నమాట. కాబట్టి రాహేలు సోమరిది కాదు, రాహేలు ఎటువంటిది? చురుకైనది. కాబట్టి మీ కుటుంబంలో మీరు చురుకైన వారుగా ఉండండి, సంఘములో చురుకైన వారుగా ఉండండి, చదువుల్లో చురుకైన వారుగా ఉండండి, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో చురుకైన వారుగా. చురుకుతనం ఏం చేస్తుందంటే మనము ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. సోమరితనం ఏం చేస్తుందంటే ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి కిందికి రావడానికి అవకాశం ఉంటుంది. అది చెప్పాడు. ఆ తర్వాత మనం చూడండి, కాబట్టి యాకోబు ప్రేమించడానికి మరొక కారణం ఏది? ఆమె యొక్క చురుకుతనం. మరొక మాట మనం చూస్తాం, ఆదికాండం 29లోనే, ఆదికాండం 29లోనే చూడండి. ఆదికాండం 29:21 వచనం. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగా. అంటే 7 సంవత్సరాలు కొలువు పూర్తి అయిపోయింది. ఇప్పుడు మామ దగ్గరికి వచ్చి మర్యాదగా అడుగుతున్నాడు, మామ 7 సంవత్సరాలు కొలువు పూర్తి అయిపోయింది మామ, నా దినాలు సంపూర్ణమైపోయినాయి మామ, కాబట్టి నేను నా భార్య యొద్దకు పోవునట్లు నాకు రాహేలునిచ్చి పెళ్లి చేయి మామ అని మామను అడిగాడు మర్యాదగా. ఆయన కూడా మర్యాదగానే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ లాబాను ఆ స్థలములోనున్న మనుషులందరినీ పోగు చేసి, అలాగనే అల్లుడని చెప్పి పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడా. ఎవరి కోసం కొలువు చేశాడు? ఎవరినిచ్చి మామ పెళ్లి చేశాడు? చూడండి ఇక్కడే ఇది ఒక చిన్న విశేషమైన అనుభవాన్ని మనం చూడాలి. ఇప్పుడు రాహేలుకు లేయాని ఇచ్చి పెళ్లి చేసే విషయం రాహేలుకు తెలిసి చేసింటాడా, తెలియకుండా చేసింటాడా చెప్పండి అమ్మా? తెలిసి చెప్పి పెళ్లి జరిగింటుందా, తెలియకుండా పెళ్లి జరిగింటుందా? తెలిసే జరిగింటుంది. ఎందుకంటే ఒక ఇంట్లో పెళ్లి జరగాలంటే తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలియాలి. ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకుండా పెళ్లి జరగదు ఎప్పుడు కూడా. అయితే మరి రాహేలును ఎవరు ప్రేమించారు? యాకోబు ప్రేమించాడు. ప్రేమించింది ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. రాహేలు కోసం కొలువు చేశాడు. ఇప్పుడు పెళ్లి చేయాల్సింది ఏమన్నా అంటే రాహేలును చేయాలి. రాహేలుకు బదులుగా లేయానిచ్చి పెళ్లి చేశాడు మామ. ఇది రాహేలుకు తెలిసే ఈ పెళ్లి జరిగింటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఈ పెళ్లి జరిగింటుంది. అయినా కూడా రాహేలు ఎలాగుందంటే మౌనంగా ఉంది. అంటే నేను ఈ విధంగా అర్థం చేసుకున్నాను, వాళ్ళ వారి తండ్రి అయిన లాబాను రాహేలు దగ్గరికి వచ్చి, బిడ్డ రాహేలు, నిన్ను ప్రేమించింది బావ వాస్తవమేనమ్మా,
నిన్ను పెళ్లి చేయమని అడుగుతున్నది వాస్తవమే తల్లి. నిన్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది అది వాస్తవమే తల్లి. కానీ చిన్నదానమైన నీవు ముందు పెళ్లి చేసుకుంటే పెద్దదైన మీ అక్కను తర్వాత ఎవరు కూడా పెళ్లి చేసుకోరు. కాబట్టి నేను నీ తండ్రినైనా బిడ్డా, నీ కాళ్ళు పట్టుకోలేను బిడ్డా, నీ చేతులు పట్టుకుంటా ఉన్నా. దయచేసి మీ అక్కని ఇచ్చి పెళ్లి చేస్తాను నాయన. నువ్వు ఎటువంటి అభ్యంతరం చెప్పద్దు, ఎటువంటి ఆటంకం చేయొద్దు అని వాళ్ళ తండ్రి వచ్చి రాహేలును రిక్వెస్ట్ చేసుకొని ఉండవచ్చు. అటువంటి సన్నివేశం మనకే వస్తుందనక ఏం జరుగుతుంది చెప్పండి? ఈనాడు మనకి ఇటువంటి సన్నివేశాలు వస్తూ ఉంటాయి. ఎవరైనా ప్రేమించిన వాళ్ళను నువ్వు చేసుకోవద్దమ్మా, లేదా నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు చేసుకోవద్దు అని పేరెంట్స్ చెప్తే ఏమంటారు? నిన్ను ప్రేమించిన వాళ్ళను పలానోళ్ళకు పెళ్లి చేస్తాము అంటే ఏమంటారు? ఒప్పుకుంటారా? ఎవరైనా యూత్గా ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా? నో, నేను లవ్ చేశాను, నేను లవ్ చేసిన అబ్బాయిని ఎవరో చేసుకుంటే నేను ఒప్పుకోను అని చెప్తాం. ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకోరు. 7 సంవత్సరాలు మేము ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నది? 7 years. ఒప్పుకోరు. ఇంట్లో నుంచైనా వెళ్ళిపోతాం, రిజిస్టర్ ఆఫీసులో అయినా చేసుకుంటాం, ఆర్య సమాజంలో అయినా చేసుకుంటాం, పోలీస్ స్టేషన్లో అయినా చేసుకుంటాం అని బెదిరిస్తారు. సహజంగా పేరెంట్స్ని బెదిరిస్తారా లేదా? బెదిరిస్తారు. చూడండి, ఈమెను ప్రేమిస్తున్న వ్యక్తిని లేయాకిచ్చి పెళ్లి చేస్తామంటే ఇటువంటి బెదిరింపులు ఏమైనా చేసేదా రాహేలు? చేయలేదు. ఇటువంటి బెదిరింపులు ఏమి చేయలేదు. చూడండి, ఇప్పుడున్న సిట్యువేషన్ మనం చూస్తే పిల్లలు ఏం చేస్తారంటే బెదిరిస్తారు పేరెంట్స్. ఎట్లా జరుగుతుందో నేను చూస్తా అని చెప్తారు. ఎట్లా జరుగుతుందో చూస్తామంట. కానీ ఇక్కడ రాహేల్ ఏమైందంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఆమె విధేయత చూపించింది. చూడండి, ఆమె తల్లిదండ్రులకు ఏం చూపించింది? విధేయత. తల్లిదండ్రుల మాటను ఆమె గౌరవించింది. ఈనాడు యువత వివాహ విషయాల్లో తల్లిదండ్రుల మాటను ఏం చేయడం లేదు చెప్పండి? ఎక్కువ మంది గౌరవించడం లేదు, రెస్పెక్ట్ చేయడం లేదు, విధేయత చూపించడం లేదు. మనం చూపించడం లేదు. చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులే మనం చూస్తాం. యాకోబు వాళ్ళ అన్న ఉన్నాడు ఏశావు. తల్లిదండ్రులు చెప్పినట్టు పెళ్లి చేసుకున్నాడా? తనకిష్టం వచ్చినట్టు చేసుకున్నాడా? తనకిష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నాడు. దాన్ని బట్టి ఏం జరిగిందంటే అక్కడ చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 46వ వచనం ఏం చెబుతుంది? ఆదికాండం 27:46 ఏమన్నాడు? మరియు రెబెకా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకుని నెడలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం? పెద్దోడు చేసుకున్నాడు ఏశావు. తండ్రికి విధేయత లేదు, తల్లికి విధేయత లేదు, నేను వీరినే పెళ్లి చేసుకుంటానని చేసుకున్నాడు. అందుకే ఆమె ప్రాణం ఏమైపోయిందంట? విసికి. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రాణాలు ఏమైపోతున్నాయంటే విసిగిపోతున్నారు. మనం చూస్తే ఇక ఎందుకబ్బా ఈ బతకడం కంటే చచ్చిపోయేది మంచిది కదా అనే పేరెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా చావలేక బతకలేక ఉన్నామయ్యా అంటారు కొన్నిసార్లు. మా వాడు చేసిన పనికి
మా పాప చేసిన పనికి చావలేక బతకలేక బతుకుతున్నామయ్యా అనే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. మరి ప్రాణాలు విసిగిపోతూ ఉంటాయి. చూసారా? అంటే పెళ్ళిళ్ళ దగ్గర చాలా చోట్ల డిసొబీడియంట్‌గానే మనకు కనపస్తారు. కానీ ఇక్కడ రాహేల్ ఏం చూపిస్తా ఉన్నది? ఆమె ఒక విధేయత చూపిస్తా ఉంది. అలాగనే తండ్రి చూసారా? కాబట్టి కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి కలిగిన తల్లిదండ్రులు పెళ్ళిళ్ళ విషయంలో కొన్ని సూచనలు చేసినప్పుడు పిల్లలు దానికి ఏం కావాలి? విధేయత చూపించాలి. ఇక్కడ ఇస్సాకు, రెబెక యాకోబుకు వివాహ విషయంలో సూచన చేశారు. యాకోబు విధేయత చూపించాడు. రాహేలుకు వారి తల్లిదండ్రులు సూచన చేశారు. రాహేలు కూడా ఏమైంది? విధేయత చూపించింది. అటు బాయ్స్ కానీ ఇటు గర్ల్స్ కానీ మనకు భక్తి కలిగిన తల్లిదండ్రులు వారు ఏవైతే మనకు సూచనలు చేస్తారో వాటికి మనం విధేయత చూపించుట మన భవిష్యత్తుకు మంచిది. అది ఆమె విధేయత చూడండి. ఇది ఆమెకు చాలా కష్టకరమైన విషయం. కానీ ఆ కష్టములోనే ఆమె ఏం చూపించింది? విధేయత చూపించింది. యేసు ప్రభు వారు కూడా శ్రమల ద్వారా ఏమి నేర్చుకున్నాడని రాయబడింది? ఆయన విధేయత నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకున్నాడు. అందుకే పరలోకపు తండ్రి యొక్క ప్రేమను పొందాడని బైబిల్లో రాయబడింది. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం అది రాయబడిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. పరలోకపు తండ్రి యొక్క ప్రేమను కూడా క్రీస్తు పొందడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం. 17వ వచనం 10-17 చదవండి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు ఆ ప్రాణం పెట్టమని చెప్పింది ఎవరంటే తండ్రి. ఓ కుమారుడా, సర్వలోక పాప పరిహారార్థమైన ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టడం అంటే చాలా కష్టమైన విషయం. ఇది ప్రాణత్యాగం అనేది చాలా కష్టమైన విషయం. ఆమెకు వివాహం త్యాగం అనేది కష్టమైన విషయం. ఇక్కడ నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అది ప్రాణము పెట్టుచున్నాను గనక ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన మరణము పొందినంతగా విధేయత చూపించాడు. మరణం విషయంలో కూడా తండ్రి యొక్క ప్రేమను పొందాడు కుమారుడుగా యేసుక్రీస్తు. అది కాబట్టి కొన్ని కష్టంగా ఉంటాయి. కొన్ని విషయాలు మనకి ఇష్టం లేని విషయాలే. మనకి ఇష్టమున్న విషయాలకైతే విధేయత చూపిస్తాం, కానీ కష్టమైన విషయాలకు మనం ఏం చూపించలేం చెప్పండి? విధేయత చూపించలేం. ఇష్టమున్న విషయాలకు ఎవరైనా విధేయత చూపిస్తారు, కానీ కష్టమైన విషయాలకు విధేయత చూపించడం అనేది సాధ్యం కాదు ఎవరికి. అది యేసు ప్రభుకు సాధ్యమైంది. అది రాహేలుకు కూడా ఏమైంది? సాధ్యం. ప్రియమైన యవన బిడ్డలారా, కొన్నిసార్లు అది మీకు మనసుకు కష్టంగానే ఉంటుంది, కానీ మీరు విధేయత చూపించండి. ప్రభువుకు విధేయత చూపించండి. మీ తల్లిదండ్రులకు మీరు విధేయత చూపించండి. అది మీ భవిష్యత్తుకు ఎలాగ ఉంటుందంటే బంగారు బాటగా ఉంటుంది. అది బంగారు బాటగా ఉంటుంది. ఆమె విధేయతను బట్టి యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? యాకోబు ప్రేమ పెరుగుతూ ఉంది ఆమె మీదకి. ఆమె విధేయతను బట్టి ఆమెను ప్రేమిస్తున్నాడు. చూసారా? కాబట్టి మన విధేయతను బట్టి మనము కూడా మన ప్రభువు ప్రేమను పొందుతాం. దేవునికి విధేయులుగా, తల్లిదండ్రులకు విధేయులుగా, సంఘములో దైవ సేవకులకు, పెద్దలకు విధేయులుగా మనముందాం. ప్రేమను పొందాలి. దేవుని ప్రేమను పొందాలి, తల్లిదండ్రుల ప్రేమను పొందాలి, సంఘములో దైవ సేవకుల పెద్దల ప్రేమను పొందాలి. కొన్నిసార్లు సంఘములో యవనస్తులు కొంతమంది అవిధేయులుగా ఉంటారు. అలా కాదు, విధేయులుగా ఉండి ప్రేమ పొందాలి. కొన్ని సంవత్సరాల కిందట, అంటే మన సంఘంలో కాదు,
వేరే బక్సింగ్ గారి ఫెలోషిప్లో నేను చిన్నగా ఉన్నప్పుడు నేను విన్నాను చెప్పిన మాట. ఒక యవనస్తుడు డిప్లొమా చదువుతూ ఉన్నాడంట. వాళ్ళ దైవ సేవకునికి అతడు పూర్తి అవిధేయుడిగా ఉన్నాడు. డిప్లొమా చదివే యవనస్తుడు. ఒకరోజు ఉన్నట్టుండి ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అని పోయి ఉమ్మి మూసాడంట. చూడండి, చెప్పిందేమో ప్రైజ్ ది లార్డ్, ఊసిందేమో. ఆయనకు చాలా బాధ కలిగేది. ప్రభు నిన్ను దీవించునుగాక అన్నాడు. ఆ యవనస్తుడు గూడూరులో డిప్లొమా చేస్తూ ఉన్నాడు. ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాడు, జస్ట్ కాలు స్లిప్ అయింది, ట్రైన్ కింద పడి చనిపోయాడు. చూసారా? అంటే అవిధేయత ద్వారా ఎంత నష్టం, అతని భవిష్యత్తు నాశనం అయిపోయింది. అంటే కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి వీడు ఉండడం మంచిది కాదనుకుంటాడు దేవుడు. అది అందుకే దేవునికి అవిధేయులు కావద్దు, మీ తల్లిదండ్రులకు అవిధేయులు కావద్దు, మీ సంఘములో ఉన్న సేవకులకు పెద్దలకు కూడా అందరి ప్రేమను మీరు పొందాలి. అందరి ప్రేమను పొందాలి. అందరూ మీరు బాగుండాలని కోరుకోవాలి. అది చెప్పాడు. ఆ తర్వాత మీరు చూడండి, ఇదే ఆదికాండంలోనే 29లోనే లేయానిచ్చి పెళ్లి చేశాడు కదా. ఈయనకు తెల్లవారిన తర్వాత తెలిసింది సంగతి. ఇప్పుడు మన మాదిరి ఫోకస్ లైట్లు లేవు కదా. రాత్రి పెళ్లి చేశాడు, తెల్లవారేంత వరకు తెలియలేదు రాహేలో లేయాను. అందుకే మేము అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ముసుగేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. నువ్వు పెళ్లి చూపులు చూసిన అమ్మాయా కాదో చూడ చెప్పప్పా అంటాం. అట్లా కూడా కొన్నిసార్లు మేము ప్రశ్నలు అడుగుతాం అన్నమాట. కొంతమంది అంటారు, నేను పెళ్లి చూపులు చూడలేదనుకుంటున్నాను. ఆయన చూడలేదండి, ఇప్పుడైనా చూసి చెప్తాం. పెళ్లి చూపుల్లో చూడకుండానే కొంతమంది పెళ్లి చేసుకుంటారు, అట్లా కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి 29వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసే తిని. ఎందుకు మామా నన్ను మోసం చేసావు మామా? ఎందుకు మామా నువ్వు మోసం చేసినావు అని అడుగుతా ఉన్నాడు. అందుకు లాబాను ఏమంటున్నాడు? అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఇది మోసం కాదు అల్లుడు, మర్యాద అంటున్నాడు. కొంతమంది చేసేది ఏదో మోసాలు చేసి, ఇది మర్యాద బ్రదర్, అది మామూలే బ్రదర్ అంటారు చూడే. అలాగనే ఈయన చెప్పేస్తా ఉన్నాడు, ఇది మా దేశ మర్యాద అని చెప్తున్నాడు. మరి అది మర్యాదగా చెప్పొచ్చు కదా. ముందుగా పెద్దదాని కోసం కొలువు చేయి, అమ్మాయిని ఇస్తా, తర్వాత చిన్నదాని కోసం కొలువు చేయి అని నీ దేశ మర్యాద ప్రకారంగా చెప్పొచ్చు కదా. అలాగ చెప్తే వినడు. అది కాబట్టి ప్రియమైన వారలారా, ఆ తర్వాత చూడండి 27వ వచనం ఏమన్నాడు? ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారం సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చే. యాకోబు కోసం, రాహేలు కోసం యాకోబు మొట్టమొదట 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అయితే రాహేలుకు బదులుగా లేయానిచ్చి పెళ్లి చేసి మోసం చేశాడు మామ. నాకు రాహేలు కావాలి అని అడిగినందుకు ఏమన్నాడు? మళ్ళీ ఒక అమ్మాయి నీకు కావాలంటే, చిన్న అమ్మాయి కూడా, నువ్వు 7 సంవత్సరాలు మళ్ళా కొలువు చేయాలన్నాడు. మరలా కొలువు చేశాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయినాయి? 14 సంవత్సరాలు. అంటే యాకోబు కోసం రాహేలు ఎన్ని సంవత్సరములు ఓర్పు పట్టింది? 14 సంవత్సరాలు. అది
14 సంవత్సరాలు యాకోబు కోసం రాహేలు ఏమైందంటే ఓర్పుతో ఉంది. అది ఆమె యొక్క ఓర్పు అని చెప్పాలి. యవనస్తులకు ఏముండదు చెప్పండి? 108 సర్వీస్ కావాలంటారు కదా, వెంటనే జరిగిపోవాలి. 108 అంటేనే కొయ్ 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 అని వచ్చి అక్కడ ఆగి ఉండాలి. అంటే మనం అనుకున్నవి ఏం జరగాలనుకుంటాం యవనస్తులు సహజంగా? వెంటనే జరిగిపోవాలంతే, జరిగిపోవాలి. ఏముండదు? ఓర్పు ఉండదు. రాహేలుకి ఎన్ని సంవత్సరాల ఓర్పు ఉంది? 14 సంవత్సరాల ఓర్పు యాకోబు కోసం. దేవుని చిత్తములో ఉన్న ఏర్పాటు కోసం మనకేముండాలి? ఓర్పు ఉండాలి. యాకోబుని చేసుకోవడం దేవుని యొక్క ఏర్పాటే, కానీ ఏర్పాటు నెరవేర్చబడాలంటే ఏం కావాలి? 14 సంవత్సరాలు ఆమె ఓర్పుతో ఉండాలి. కొంతమందికి దేవుని చిత్తము తెలుసు, కానీ ఆ చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడడానికి మాత్రం ఓర్పు ఉండదు. హెబ్రీ పత్రికలో ఒక మాట చూడండి, మనం ముగింపుకు వచ్చినాములేండి, మీకు కూడా ఓర్పు తగ్గుతూ ఉంది. హెబ్రీ పత్రిక 6:15 ఏమన్నాడు? 6:15 ఏమన్నాడు హెబ్రీ? ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి. ఎవరు అతడు? అబ్రహాం. అబ్రహాముకు 75 సంవత్సరాల వయసులో చెప్పాడు, నీకు సంతానం ఇస్తాను. అదే ఆయనకు 100వ సంవత్సరం వచ్చినప్పుడు ఇచ్చాడు సంతానం. ఆ దేవుని మాటను నమ్మి ఓర్పుతో సహించాడంట అబ్రహాం. ఓర్పుతో సహించాడు. ఓర్పుతో సహించి అనే మాట మనం చూస్తాం. అంటే ఆ వాగ్దాన పుత్రుని పొందడానికి 25 సంవత్సరాల ఓర్పు. అబ్రహాముకేమో ఓర్పు ఉంది, కానీ శారాకేమీ లేదు. చెప్పండి, నిజంగా ఓర్పు కోల్పోయేది ఎవరంటే సిస్టర్స్. ఏమనుకోబాకండమ్మా, వాళ్ళకు ఓర్పు ఉండదు. జరిగిపోవాల్సిందే అంటారు. ఆమెకు ఓర్పు లేకనే ఆ హాగర్ను తీసుకొచ్చి తెచ్చిపెట్టింది. ఈ హాగరు ద్వారా నాకు ఒక కుమారుని కనాల్సిందే, నువ్వు ఇవ్వాల్సిందే నాకు. అమ్మా వద్దమ్మా, దేవుడు ఇస్తానన్నాడు. నాకంత ఓర్పు లేదండి, దేవుడు ఇస్తే ఈయన పో, అప్పుడుకి నాకంత ఓర్పు లేదు. ఇదిగో హాగర్ పో, నువ్వు వెంటనే కుమారుని కని నాకు ఇవ్వాలి మర్యాదగా. పోయింది, కుమారుని కనిచ్చింది. గొర్రె పిల్లకు బదులుగా ఏ పిల్ల వచ్చింది? గాడిద పిల్ల వచ్చింది. అది ఇస్మాయిల్ అంటే ఎవరు? అడవి గాడిద. ఇసాక్ అంటే ఎవరు? గొర్రె. దేవుడు గొర్రె పిల్లని ఇస్తానంటే ఏ పిల్ల తెచ్చుకుంది? గాడిద పిల్ల తెచ్చుకుంది. ఇప్పుడు గాడిద గొర్రె కలిసి ఉంటాయా? ఇప్పుడు కూడా జరుగుతుంది ఫైటింగ్. అదే ఇప్పుడు కూడా జరిగే ఫైటింగ్ ఏంది? ఈ గాడిదలకు ఈ గొర్రెలకి ఫైటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందా లేదా? ఈ ఇస్మాయేలీలకు ఈ ఇస్రాయేలీలకే ఇప్పుడు జరుగుతూ ఉంది. మనము ఓర్పు కోల్పోతే దేవుని ప్రణాళిక ప్రకారంగా పొందేవి దేవుని ప్రణాళిక ప్రకారంగా పొందకుండా దైవ ప్రణాళికకు భిన్నమైనవి మనం పొందినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? యుద్ధం. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు పొందవద్దు ఎప్పుడు కూడా. దైవ చిత్తానికి వ్యతిరేకమైనవి పొంది మనము సంతోషంగా బ్రతకలేం. ఆ గాడిదను పొందింది దైవ చిత్తానికి వ్యతిరేకంగా. ఆ గాడిద మొకమోడు ఏమన్నాడంటే, ఇస్సాకును హీనంగా చూస్తున్నారు, హాగరు కూడా శారాను హీనంగా చూస్తూ ఉందంట. అందుకే ఈ దాసిని, వీని కుమారుని వెళ్ళగొట్టు. మళ్ళీ కావాలని కోరుకుంది, మళ్ళీ వెళ్ళగొట్టంట ఉంది.
వాడు వెళ్ళగొడితే ఎడబోతున్నాడు, అటు పోతాడు మళ్ళీ వచ్చాడు, అటు పోతాడు మళ్ళీ వచ్చాడు, అటు పోతాడు మళ్ళీ వచ్చాడు. గాడిద తన్నులు తన్నుతున్నాడు ఇప్పటికి. తన్నించుకుంటానే ఉన్నారు వీళ్ళు. చూసారా? అందుకే మనకేముండాలి? ఓర్పు ఉండాలి. అబ్రహాంకు ఓర్పు ఉంది కానీ శారాకు ఓర్పు లేకపోతే ఇప్పటికీ సమస్య. ఇది ప్రపంచ దేశాల సమస్యగా మారిపోయింది. ఈనాడు అనేక కుటుంబాల్లో కూడా ఓర్పు లేని పెళ్ళిళ్ళు జరిగి ఏం జరుగుతూ ఉంది చెప్పండి? అది కుటుంబ సమస్య పోయి సంఘ సమస్యగా కూడా మారుతా ఉంది. అందుకే దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాటి కోసం ఎప్పుడు కూడా తొందరపడకండి. దైవ చిత్తానుసారమైన వాటి కోసం ఓర్పు కలిగి ఉండండి. ఆమె 14 సంవత్సరములు ఓర్పుతో సహించింది. ఓర్పుతో సహించింది. ఆమె ఓర్పును బట్టి యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? ప్రేమిస్తాడు. అసలు ఆమెను ప్రేమించుతూనే ఉన్నాడు. మనం చూస్తే యాకోబు ప్రేమ పొందడానికి ఆమె 14 సంవత్సరాల తర్వాత యాకోబుని ఏమైంది? పొందింది. 14 సంవత్సరాల తర్వాత యాకోబును ఆమె పొందింది. యాకోబుకు భార్యగా చేయబడింది అని మనం చూస్తాం. యాకోబుకు ఆమె భార్యగా చేయబడింది అంటే యాకోబు కోసం ఆమె యొక్క ఓర్పు, ఆమె యొక్క సహనం ఎంత గొప్పది, ఎంత గొప్పది. ఆమె శీలాన్ని ఆమె కాపాడుకుంటూ వచ్చింది యాకోబు కోసం. అలాగనే మనము కూడా మన ప్రభువు కోసం ఏమై ఉండాలి? ఓర్పుతో, సహనముతో, భక్తితో, నీతితో బ్రతుకుతూ మన ప్రభువు కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఆమె యాకోబును పొందే సమయానికి ఎలాగుంది? ఎటువంటి కంప్లైంట్లు లేవు ఆమె మీద. అలాగనే మన ప్రభు వచ్చే సమయానికి కూడా మనలో కూడా ఎటువంటి కంప్లైంట్లు ఉండకూడదు. ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు? ముడత లేకుండా, కలంకము లేకుండా, ఒక మహిమ కలిగిన సంఘముగా. అదే ముఖ్యంగా యవన కాలంలో మనకు ఎన్నో ముడతలు వస్తాయి, కలంకాలు వస్తాయి. ఇవి లేకుండా మనం ప్రభువు కోసం ఎదురు చూడాలి. ఆ ప్రభువును మనం చేరుకోవాలి. అది చెప్పాడు. రాహేలు యవనస్తురాలే కానీ ఆమె యొక్క అనుభవాలు చాలా విశేషమైనవి, చాలా విశేషమైనవి. ఆమెలో ఏదైనా లోటుపాట్లు ఉంటే యాకోబు ఆమెను ఏం చేయలేడు? స్వీకరించలేడు.